తెలంగాణ టీవీ 9 వార్తలకు స్వాగతం. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూస్తే, నీళ్లలో అన్యాయం, నిధుల దోపిడీ అనుకుంటూ సీఎం రేవంత్ చేసినటువంటి అవగాహన సదస్సుకు సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగింది, విచారణ ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారనుకుంటూ, ఇంకా అదేవిధంగా బారాసాను బతికించేందుకే తెరపైకి నీటి సెంటిమెంట్ అనుకుంటూ, తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ప్రతినిధులకు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలు జగన్తో కేసీఆర్ అలై బలై అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చెప్పినటువంటి దాని గురించి కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారు, భారత స్వార్థంతోనే పాలమూరుకు నీటి కేటాయింపుల్లో నష్టం, రాయలసీమ ఎత్తిపోతల కోసం పిఆర్ఎల్ఏ సామర్థ్యం కుదించారనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రచురించింది. ఇంకా కూరగాయలకు బీమా అనుకుంటూ ఊరూర సాగు ప్రణాళిక, సామూహిక సేద్యం, క్లస్టర్ మార్కెట్లు, ధరలు భారీగా తగ్గితే పెట్టుబడులకు 20% కలిపి మూలధన నిర్మాణం నిర్ణయం అనుకుంటూ ఆదర్శం, కేరళ ఉద్యాన పంటల విధానం, తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేరళలో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధమైన పరిస్థితి ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పి వ్యవసాయ కమిషన్ అయితే నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీటి హక్కులను పరిరక్షించింది కేసీఆర్ అనుకుంటూ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ప్రచురించింది. కేంద్రాన్ని అడుగడుగునా నిలదీశారు కేసీఆర్. మేము పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు తెచ్చాం, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టొద్దు, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఎత్తారనుకుంటూ దాన్ని కూడా ప్రచురించింది. పోలీసులకు చిక్కిన మావోయిస్టు దేవా అనుకుంటూ తెలంగాణ అడవుల్లో దొరికిన మరో 15 మంది పిఎల్జిఎస్ శరాగతం అనుకుంటూ వార్తను ప్రచురించింది. పొగ తాగితే జేబులు కాలుతున్నాయనుకుంటూ, పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా స్విట్జర్లాండ్లో తీవ్ర విషాదం, నూతన సంవత్సర వేళ బార్లో మంటలు, గోవా నైట్ క్లబ్ తరహా ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. 40 మంది మృతి, 115 మందికి గాయాలు, దాడికి కాకపోవచ్చన్న పోలీసులు అనుకుంటూ ఒక వార్త. నెక్స్ట్, జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి, అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్ నుండి దూకడంతో విషాదం జరిగింది అనుకుంటూ హృతిక్ రెడ్డికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇంకా మహిళా సంఘాలకు పాడి పశువులు అనుకుంటూ ఇందిరా డైరీ ప్రాజెక్టు కింద ఒక్కొక్కరికి 2 డేస్ పంపిణీ చేస్తాం అనుకుంటూ, త్వరలో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మధ్యలో చేసి దాని తర్వాత 70% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం అనుకుంటూ వార్తనైతే ప్రచురించింది. ఇంకా 3వ పేజీకి వస్తే, ఇక్కడ ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్, రాష్ట్రాన్ని తలమానికంగా ఫ్యూచర్ సిటీ, పట్టి విక్రమార్క చేసినటువంటి వార్తలు. నుమాయిష్ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి అనుకుంటూ చెంచల్గూడ జైలు ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలిస్తున్న పొన్నం బట్టి శ్రీధర్ బాబు అనుకుంటూ వార్తను ప్రచురించింది. ఇంకా శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం,
యూనివర్సిటీల్లో మరో 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనుకుంటూ నియామకాలకు నోటిఫికేషన్లు ప్రొఫెసర్ సహాయ ప్రొఫెసర్లలో కలిపి భర్తీ చేస్తాం అనుకుంటూ ఒక వార్త ప్రచురించింది. ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనలు రూపొందించాలనుకుంటూ సీఎంకి ఎస్టీయూటీఎఫ్ వినతి విడుదల చేస్తుందనుకుంటూ పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 రోజుల్లో 975 కోట్ల మద్యం అయినటువంటి పరిస్థితి తెలంగాణకు సంబంధించినటువంటి వార్తను ప్రచురించింది. ఇంకా గవర్నర్కు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమరావతిలోకి సంబంధించి కూడా 200 కోట్ల మద్యం తాగేశారనుకుంటూ వార్తను ప్రచురించింది. నదీ జలాలపై సీఎంకు అవగాహన లేదు, మేము ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి, చెక్ డ్యాములు ఎలా ఫెయిల్ అయ్యాయో నేర్పిస్తారా అనుకుంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే క్యాలెండర్ ఆవిష్కరణలో కేటీఆర్ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, దేశపతి శ్రీనివాసు, మధుసూదనాచారి, బండా ప్రకాష్, మహమూద్ అలీ, జగదీష్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారనుకుంటూ ఆచరించింది. ఇంకా బిజినెస్ పేజీకి వస్తే పొగ తాగితే జేబు కాలుతుంది అనుకుంటూ వార్తను ప్రచురణ. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై ఆరోగ్య సెస్ ఫిబ్రవరి 1 నుండి అమలు, ఏళ్ళుగా పెంచలేదనుకుంటూ వార్తను అయితే ప్రచురించింది. 2025లో కార్ల యొక్క 45.5 లక్షలు అనుకుంటూ చిన్న కార్ల ధరలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అనుకుంటూ వార్తను ప్రచురించింది. 4వ స్థానానికి హుండాయ్. వాణిజ్య వంట గ్యాస్ ధర 111 పెంపు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. అపోలో మైక్రో సిస్టమ్స్కు ఆర్డర్లకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది. గగన్యాన్ ప్రైవేట్ రాకెట్ 2020 కొత్త పంతులతో కొనున్న బాధ అంతరిక్ష రంగం ప్రయోగాలపైనే దృష్టి అంతా అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. తొలి రోజున ట్రేడింగ్ స్తబ్దుగా అనుకుంటూ 1.92 లక్షల కోట్లు పెరిగిన సంపద, పొగాకు ఉత్పత్తుల షేర్లు డీలా, హుండాయ్ ఎండీ సీఈగా తరుణ్ గార్గ్ బాధ్యతలు, వోడాఫోన్ ఐడియాకు 638 కోట్ల జీఎస్టీ నోటీసుకు సంబంధించినటువంటి ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇంకా ఛాంపియన్ పేజీకి వస్తే పంత్కు చోటు దక్కుతుందా, న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు ఎంపిక నేడే అనుకుంటూ వార్తను ప్రచురించింది. ఇంకా రోకో అటో ఇటో అనుకుంటూ వార్తను ప్రచురించింది. దానికి సంబంధించి భారత్ క్రికెట్ సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఆడతారా లేదా కొంతకాలంగా అభిమానులకు తొలి చేస్తున్న ప్రశ్న ఇది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్ ఇద్దరు సత్తా చాటడంతో వీరి రిటైర్మెంట్ గురించి జరుగుతున్న చర్చలకు తాత్కాలికంగా తెరపడింది. మళ్ళీ ఆ చర్చ తెరపైకి రాకూడదు అంటే ఇదే కీలకం, ఇదే నిలకడను ఈ ఇద్దరు కొనసాగించాల్సి ఉంది. కొత్త ఏడాదిలో వీరి ప్రదర్శన ఎలా ఉండబోతుందన్న దాన్ని బట్టే వచ్చే ఏడాది ఈ ఇద్దరు వన్డే ప్రపంచ కప్ ఆడతారా లేదా అన్నది తేలిపోనుంది అనుకుంటూ వార్తను ప్రచురించి 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డేల మనుగడ కష్టమే అనుకుంటూ మాజీ ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్ అన్నారనుకుంటూ T20 లీగ్లో విస్తరణకు సంబంధించి ఆయన చేసినటువంటి మాటలను అయితే ప్రచురించింది. ఇంకా సినిమా పేజీకి వస్తే నయా జోష్ కొత్త ఏడాదిని పురస్కరించుకున్న ఉద్దాన్ భగత్ సింగ్ కొత్త లుక్ను విడుదల చేసింది. ఆ చిత్ర బృందం అందులో పవన్ కళ్యాణ్ చేతితో టేప్ రికార్డర్, మరో చేతితో గన్ పట్టుకుని స్టైలిష్గా కనపడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకపై రూపొందుతున్న
చిత్రం అనుకుంటూ వార్తను ప్రచురించింది. ఇంకా టైగర్ సరసన కృతి శెట్టి అనుకుంటూ మా కృతి శెట్టికి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది. ప్రేమించే వాళ్ళని ద్వేషించే సమయం అనుకుంటూ విశ్వక్సేన్కి సంబంధించిన మూవీ గురించి రాసుకొచ్చారు. ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, రాజకీయాల కోసం సొంత కుటుంబాన్నే వాడుకున్న తండ్రి, వీళ్ళ మధ్య జరిగే అంతర్గత యుద్ధమే లెగసీ సినిమా అంటున్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కిరణ్ తెరకెక్కిస్తున్నారు. యశ్వంత్ దగ్గుబాటి, సాయి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇంకా ఏక్తా రాథోడ్ కథానాయక, రావు రమేష్, సచిన్ కేడ్కర్, మురళీమోహన్ కీలక పాత్రలో పోషిస్తున్నారు అనుకుంటూ ఈ చిత్ర టీజర్ను కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం విడుదల చేశారు. రాజకీయం అంటే పులి మీద సవారీ లాంటిది అంటారు. మరి ఆ పులి మీద నాయకుడు ఒకడే కూర్చోవాలా లేదా తన కుటుంబం మొత్తం కూర్చోవాలా అంటూ చెప్పే డైలాగ్తో సాగిన ఈ టీజర్ అత్యంతం ఆసక్తి రేపుతుంది అనుకుంటూ వార్తను ప్రచురించారు. ఈ సినిమా అయితే ప్రజెంట్ చిత్రీకరణ దశలో ఉందనుకుంటూ వార్తను ప్రచురించారు. ఇదండి వాళ్ళ హెడ్లైన్స్. ఇంకా మళ్ళీ హెడ్లైన్స్తో మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.